అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు కూడా మార్నింగ్ రొటీన్ ఏంటంటే, మనం ఆల్రెడీ ఇంకా ఇంటికి వచ్చేసాం కాబట్టి మన మార్నింగ్ అనేది ఇలాగే స్టార్ట్ అవుతుందని అందరికీ తెలిసిందే. మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికైతే తెలిసిపోయిన విషయం అన్నమాట. బై ఎవరైనా కానీ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే నేను న్యూగా చేశాను కాబట్టి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవుతానని ఒక చిన్న కాన్ఫిడెంట్ కోసం అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయాలని అడుగుతున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రైడే అంటే మామూలుగా గుర్తుకొచ్చేది ప్రతి తెలుగింటి ఆడపిల్లలు చేసే పని ఏంటంటే గడపకు పూజ చేస్తారనమాట ఎవ్రీ ఫ్రైడే. ఇంకా నేనైతే ఎవ్రీ ఫ్రైడే ఇలా చేస్తాను. మీకు లాస్ట్ ఫ్రైడే వీడియోస్లలో కూడా ఇవి కనపడతా ఉంటాయి. ఇంకా మార్నింగ్ లేచేసరికి అయితే నేను ఇంట్లో దీపం అంటే ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత అయితే నేను కూడా స్నానం చేసి తర్వాత ఇంకా ఈరోజు డ్రెస్ చేసుకున్నాను. శారీ అయితే కట్టుకోలేదు, ఎందుకంటే ఇంకా నాకు డ్రెస్సులు కూడా చాలానే ఉన్నాయి. అందుకోసం అనేసి ఇంకా ఏదో అని చెప్పేసి అయితే ఈరోజు వేసుకున్నాను. ఓపిక లేదు అందుకోసం అన్నమాట. ఇంకా మొత్తానికైతే ఇంకా గడప మొత్తం పూజ చేసుకున్నాను. నేను ఏ పని చేసినా గాబరగా చేసుకుంటాను, అందుకే నాకు అంత పర్ఫెక్ట్గా నీట్గా అయితే రాదు. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నాకు ఎర్రమన్ను అనేది అయిపోయింది. మేమైతే ఎర్రమన్ను అంటాము, మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి. అయిపోయిందంటే నాకు డబ్బాలో అయిపోయిందని అర్థము, నా దగ్గర అయిపోయిందని కాదు. నెక్స్ట్ వీక్ వేసుకుందాంలే, ఈ పూటకి ఏదో ఒకటి అడ్జస్ట్ అవుదామని చెప్పేసి అయితే లేసి వేసుకొని ఇక తూకం అయ్యేసి అయితే దాన్ని అయితే చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కువ వేసినా కూడా అక్కడ అంతా నల్లగా అయిపోయి బ్లాక్ అయిపోయి మళ్ళీ ఇంటి ఓనర్లు ఏమైనా నడుస్తారా ఏమో అని చూడండి. ఆల్రెడీ నేను అక్కడ వేయడం వల్ల ఎంత ఉందో అలా నేను వేస్తూనే ఉంటాను కాబట్టి ఎవ్రీ వీక్ అది అలాగే అయిపోతుందేమో అని భయం వేస్తుంది అనమాట. కొంచెం లైట్గానే వేస్తాను. ఇక్కడైతే తులసి కోట కూడా పూజ చేసేసుకుంటున్నాను. ఇంకా మొత్తానికి ఇక్కడ దీపాలు పెట్టేసి ముగ్గులు అయితే వేసినాను. ముగ్గులు అయితే పైన తులసి కోట దగ్గర మాత్రమే ఒక్కటే వేశాను. మామూలుగా అయితే తులసి కోట కింద ఉంది కదా, అదైతే పాతది ఉండే, దానిలో ఎందుకో ఎన్నిసార్లు వేసినా మొక్క బ్రతికేది కాదు. అందుకోసం అనేసి దాన్ని కింద పెట్టేసి దాని పైన వేసాను. దానికైతే కాబట్టికే నేను పెయింటింగ్ తెచ్చి మరీ అలా వేసాను అనమాట. ఎల్లో కలర్గా ఉండాలి, నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి. కానీ దానిలో ఎన్నిసార్లు వేసినా సిమెంట్ దాంట్లో అస్సలకు మొక్క బతికేదే కాదనమాట. అందుకోసం అనేసి ఈసారి అయితే అందులో వేశాను. ఈరోజు ఇంకొకటి ఏంటంటే నేను ఇంటి దగ్గర నుంచి కనకాంబరం మొక్కలు కూడా తెచ్చాను. నా దగ్గర పైన మిద్దె పైన ఇంకొక ఉంది, అది తెచ్చుకోనికి టైం లేదు. అందుకోసం అనేసి ఈరోజు తులసి కోటలోనే వేసేసాను. ఇంకా రేపు నేను ఖాళీగా ఇంటికాడ ఉంటాను కదా, అప్పుడు కానీ ఇంకా టైం దొరికిందంటే దాన్ని తీసేసి మళ్ళీ వేరే కుండీలోకి అయితే మార్చేసుకోవాలి. తులసి కోటలో అలా ఎప్పుడు బట్టి ఏమీ వేసుకోకూడదు. కావాలంటే చూడండి, నేను ఇక్కడ అదిగోండి చూడండి ముందరనే పెట్టేశాను. తర్వాత అయితే ఈరోజు ఆల్ ఇన్ వన్ మాధవి గారు చేసిన సొరకాయ పచ్చడి అయితే నేను రాయలసీమ టైప్లో ఎలా చేయాలనేది టైటిల్ పెట్టాను కదా, అందుకోసం అనేసి దాన్ని ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. మామూలుగా అయితే రాయలసీమ వాళ్ళకు అంటే మనకి కోస్తా అంటారు కదా, వాళ్ళకి అంటే శ్రీకాకుళం సైడ్ వాళ్ళకి, చెన్నై వాళ్ళకి అంటే మనకి ఏరియాని బట్టి డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి అయితే ఫుడ్ పోతూ ఉంటుంది. వాళ్ళకి నచ్చుతుంది, కానీ మనం తిన్న వాళ్ళకి మనకు నచ్చదనమాట. అందుకోసం అనేసి మనకు నచ్చిన స్టైల్లో మనం ఎలా చేసుకోవాలన్నది అయితే ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఈ సొరకాయలు వచ్చేసి నాకు ఊరు నుంచి వచ్చాయి, మా అక్క తీసుకొచ్చింది 2. నేను ఊరికి పోకముందుకే వచ్చాయి ఇవి 2. నేను ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోయాను. ఇంకా ఈరోజు అయితే చట్నీ చేద్దామనేసి చట్నీ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ చట్నీలోకి అయితే ముందుగా అయితే మొత్తం ఉన్న ఒక్కటైతే దాన్ని పీలా తీసేసి సన్నగా అయితే తరుక్కోవాలి. తర్వాత టమోటో, ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. ముందుగా అయితే నేను కొన్ని పల్లీలు వేపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ చట్నీలోకి కాంబినేషన్కి మిరియాల చారు అయితే చేస్తున్నాను. మిరియాల చట్నీ కాదు, సారీ, మామూలుగా అయితే నాకు పిల్లలకు జ్వరం వచ్చింది, అందుకోసం అనేసి వాళ్ళకు బయట నుంచే టిఫిన్ తెచ్చుకున్నారు. నేను ఆల్రెడీ ఇడ్లీ తెప్పిస్తానులే అని చెప్పాను, కానీ వాళ్ళు దోశ తెచ్చుకుంటామని చెప్పేసి దోశ తెచ్చుకున్నారు. ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఈ పచ్చడి చేసి మిరియాల రసం అయితే చేస్తూ ఉన్నాను. రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా టీ కూడా తాగేసాము, వాళ్ళు టిఫిన్ కూడా చేస్తున్నారు చూసారు కదా. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి మిరియాల రసానికి అయితే వేసేసాను. వేసిన తర్వాత పల్లీలు కూడా మంచిగా అయితే వేపేసుకుంటున్నాను. ఒక స్పూన్ ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసి ఆనియన్ అనేది వేసి తర్వాత టమోటా, ఒక 2 పచ్చిమిర్చి,
మొత్తం వేసి అయితే కొంచెం బాగా దూరగా మగ్గనిచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఏవి మాడవన్నమాట. అందుకోసము ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పల్లీలు వేపేసాను. వేపేసిన తర్వాత అయితే ఆయిల్ ఇంకొక స్పూన్ వేసేసి పండ్లు, పచ్చిమిరపకాయలు, టమోటో వేసి బాగా మంచిగా అయితే నూనెలోనే ఒకదాని తర్వాత ఒకటి వేపుకుంటారు. నేనైతే అలాగేం వేపుకోలేదు. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేపుకున్నాను. ఎందుకోసం అంటే పచ్చిమిర్చి అవి చిటపటలు ఆడతాయి, అందుకు నాకు భయం అనమాట. చూడండి దూరం నుంచే వేసి ఇంకా పరిగెత్తుతాను, ఇంకా లగెత్తు రాజాము అన్నట్టు ఉంటుంది అనమాట. అలాగ చేస్తూ ఉంటాను, నేను ఉరుకుతాను. నాకు వేసిన తర్వాత భయం అనమాట, అది ఎక్కడ చిట్టి పడుతుందో అని చెప్పేసి. ఇంకా చూడండి వెంటనే వెళ్ళి దాని మూత తీసుకొచ్చి దాని మీద పెట్టేశాను. మీడియం ఫ్లేమ్లో ఉంటుంది, ఇంకా దానిని కదిలియను నేను, ఎందుకంటే టప్ టప్ అని శబ్దం వస్తుందని. ఇంకొకటి ఏంటంటే టిప్పు కూడా ఉంది, మీరు చెప్పొచ్చు నాకు, కట్ చేసి వేసుకుంటే చిట్టవు అనేసి అంటారు. నిజమే, కట్ చేసి వేసుకుంటే చిట్టవు. కాకపోతే నాకు ఆ వంట చేసిన తర్వాత గాలి ఉంటుంది కదా, అది బయటికి విండో నుంచి బయటికి వెళ్ళిపోదు. నాకు కిచెన్లో ఇది మెయిన్ ప్రాబ్లం అనమాట. ఇంకొకటి ఏంటంటే లైట్ లేదు. అవి రెండు చాలా ప్రాబ్లమ్స్. కానీ వాళ్ళకి చెప్తూనే ఉన్నాము, వాళ్ళైతే చేస్తలేరు. ఇంకా మనం చెప్పి అయితే వేస్ట్. రెంటేమో హెవీగా ఉంది. కాకపోతే నేను ఇంకా అలాగే ఉన్నాను, చూస్తున్నాను. బయట ఒక మంచి ఇల్లు దొరికితే మాత్రం ఖచ్చితంగా షిఫ్ట్ అయిపోతాను, నాకు తగినట్టు ఇల్లు దొరికితే. ఆల్రెడీ చెకింగ్లోనే ఉన్నాను. ఇంకా ఇక్కడైతే చూడండి నాకు ఎంత భయం వేస్తుందంటే, అదిగోండి అలా పట్టేసుకొని ఊపుతూ ఉంటాను. నేను కట్ చేసి వేసాను అనుకోండి, ఆ ఘాట్ అన్నది నీళ్ళల్లో స్ప్రెడ్ అయిపోతుంది. అందుకోసము ఇవైతే మొత్తానికి వేగాయి లేరా దేవుడు అనుకొని చిన్నగా అయితే టమోటా వేస్తున్నాను. తీసేటప్పుడు ఏడ చిరుతాయన్న భయం కూడా నాకు చాలా ఎక్కువ. అందుకోసము ఇవన్నీ వేసేసాను ఒకటేసారి. 1 బై 1 వేపుకుంటారు, కానీ నాకు భయం ఎక్కువ. అందుకోసం అనేసి మొత్తం ఒకటేసారి వేసేసి మంట మీడియంలో పెట్టేసామంటే అవే కుక్ అయిపోతాయని చెప్పేసి వేశాను. ఇంకా మిరియాల రసంలోకి అయితే ఇది మిరియాల పొడి అయితే చేస్తున్నాను. అందరైతే ఇలాగే చేసుకుంటారు, అందుకే నేను దీన్ని పెద్దగా చూపించట్లేదు. మిరియాలు, జీలకర్ర, ఉల్లిపాయ వేసి మంచిగా అయితే దంచేసాను. ఇంకొకటి ఇందాక చింతపండు రసం కూడా మార్నింగ్ దాన్ని నానేసి పెట్టాను, అదైతే పిండేసాను. పిండేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, లైట్గా కారం కూడా వేసాను. అవి స్కిప్ అయిపోయినాయో ఏమో తెలీదు. ఇంకా ఈ తర్వాత ఇది పొంగొచ్చేటప్పుడు ఇది వేసి ఒక 2 నిమిషాలు అలాగ వదిలేసామనుకోండి, పర్ఫెక్ట్ మిరియాల రసం అయితే రెడీ అయిపోయినట్టే. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే ఇంకా మిరియాల రసం అయితే సూపర్ ఉన్నట్టు ఉంటుంది. ఈ కాంబినేషన్లో ఎంతమందికి మీకు ఇష్టమో చెప్పండి. నానైతే ఏదన్నా పచ్చడి చేశానంటే దానిలోకి అయితే మిరియాల రసము, సాంబారు, లేకుంటే నేను సాంబార్ పొడి చేసి పెట్టాను కదా, ఆ సాంబార్ పొడి, రసము ఏదో ఒకటి అయితే కాంబినేషన్ చేసుకుంటాను, చట్నీలోకి బాగుంటుంది. ఇంకా ఇక్కడ పండ్లు, పచ్చిమిరపకాయలు కూడా వేగేసిన తర్వాత అయితే ఇవి సొరకాయని కూడా అందులో కట్ చేసి వేసాం కదా, అది వేసేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చింతపండు కొద్దిగా కడిగి పక్కన పెట్టేశాను. దీనిలో వేసి వేపాలి. మామూలుగా అయితే పండ్లు, పచ్చిమిరపకాయల్లో నేను తొందరలో మర్చిపోయి దింపేశాను అనమాట. దింపేసింది కదా అని చెప్పేసి అయితే ఇంకా మళ్ళీ దాన్ని పండ్లు, పచ్చిమిరపకాయలలో పెట్టాను. అలాగైనా కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే రసం కూడా అయిపోయింది నాకు, అందుకే కట్టేశాను. ఇంకా ఇదైతే సొరకాయ మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేస్తాను, ఎందుకంటే మనం వాటర్ వేసామనుకోండి అస్సలు బాగోదు. అందుకోసము నేను ఎంత టేస్టీగా చేసుకున్నా తినే ప్రాప్తి అయితే లేకుండా పోయింది నాకు ఈ 10 డేస్ నుంచి. ఒంట్లో వేడి ఎక్కువయ్యి నోరంతా పగిలిపోయిందనమాట. అందుకోసము కాకపోతే నేను పిల్లల కోసమన్నా చేయాలి కాబట్టి చేస్తున్నాను. బట్ నాకైతే ఈ చట్నీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా కొద్దిగా లైట్గా ఉప్పు, పసుపు అయితే వేసేసుకున్నాను. తర్వాత చింతపండు కూడా అందులోనే వేసి మగ్గేసాను. ఇంకా మొత్తానికైతే పల్లీలు అవన్నీ పట్టేసి ఇలా చట్నీ అయితే రెడీ చేశాను. రాయలసీమ వాళ్ళకి ఇలా చేస్తే చాలా అంటే చాలా ఇష్టం. కావాలంటే ట్రై చేసి చూడండి, నిజంగా ఖచ్చితంగా నచ్చుతుంది. నాకైతే సూపర్గా నచ్చింది. నాతో పాటు నా కొలీగ్స్ కూడా తిన్నారు, చాలా అంటే చాలా బాగుందని చెప్పారనమాట. అందుకోసం మీకు ఈ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. చాలామంది సొరకాయ తినాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇలా చేసి పెట్టండి, నిజంగా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ నాకు సపోర్ట్ చేయడం కోసం అయితే నా ఛానల్ని అయితే నిజంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాఫ్ మానిటైజేషన్కి అయితే చాలా దగ్గరగా ఉంది. నాకు రోజుకైతే ఓప్స్ అనేది చాలా పెరిగిపోతున్నాయి. అదాన్ని మీరు అలాగే కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. టాటా.